వెల్కమ్ టు మామ్స్ కిచెన్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏం చేస్తున్నాం రమ్మ గారు ఈరోజు? బోల్డ్ అని ఉన్నాయి పదార్థాలు చూసి చెప్పు. క్యారెట్ కనిపిస్తుంది, ఉన్న హల్వాలు, కానీ హల్వా అంటానికి పక్కన ఇంకోటి క్యాబేజీ కనిపిస్తుంది, అన్ని స్పైసెస్ కనిపిస్తున్నాయి. Yes. మంచూరియా లాంటివి ఏమైనా చేసేస్తున్నారా? మంచూరియా వాటిని చూసి చెప్పాను నేను. సోయా సాస్, సోయా టమాటా సాస్, సాస్. అవును. వెజ్ మంచూరియా చేసుకుందాం. ఓ అయితే జనరల్ వెజిటబుల్స్ అన్ని కాకుండా క్యాబేజ్ మెయిన్, దాంతో కొంచెం క్యారెట్. ఓకే. క్యాబేజీ ఉండి పిల్లలు అది తినరు, సాయంకాలాలకి ఇది మిగిలిపోతుంది, హాఫ్ కట్ చేస్తాం, హాఫ్ మిగులుతుంది, రెండోసారి కూరకి బోరుగా ఉంటుంది. అవును. అప్పుడు చేసేయచ్చు. కొంచెం కొంచెం మన ఇంట్లో ఉన్న పదార్థాలు ఒకవేళ అవి ఉంటే పిల్లలకి అవసరంగా మనం అలవాటుగా కొన్ని ఉంటాయి, సోయా సాస్, టమాటా సాస్, అవునవును. అలాంటివి ఉన్నప్పుడు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ ఇది హెల్దీ థింగ్ అనే భావించాలి, మంచి నూనెలో కనుక వేయించుకుంటే. సరే, ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. ఒకసారి మనకి రెసిపీ చెప్పేసేయండి. క్యాబేజీ ఒక ఫుల్ కప్ అంటే 2 cups అనుకుందాం. ఒక కప్పుకి లోపలే క్యారెట్ కొంచెం కలర్ఫుల్ గా ఉండటం కోసం ఈ రెండు కలిపేస్తాం. దీంట్లో 4 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం. ఓకే, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పిసికేయటం గట్టిగా. కొంచెం నీళ్ళు అవసరమైతే వేసుకోవడం. చిన్న చిన్న బాల్స్ చేసి వేయించేస్తాం. ఈ వేయించిన బాల్స్ ని అలాగే తినడానికి కూడా ఇచ్చేసేయచ్చు. ఒకవేళ ఈ సాసులు బోసులు లేవు మన దగ్గర, పోనీ అలా కూడా ఇవ్వచ్చు. బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ కనుక ఉంటే మనం అప్పుడు కొంచెం మంచూరియన్ సాస్ తయారు చేసుకుని ఇది అది మిక్స్ చేస్తాం. అంతే. 2 కప్పులు క్యాబేజ్ కనిపిస్తుంది కదా, సన్నగా కోరేసేయండి క్యాబేజ్ని. తర్వాత 1 కప్పు క్యారెట్, ఈ 2 అయ్యాక దీన్ని పెట్టిన. ఓకే, 4 స్పూన్ల మైదా, తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్. ఇది బైండింగ్ కోసమే, లేకపోతే ఇది వస్తువు దిగవదన్నమాట. 1 స్పూన్ కారం, ఈ పదార్థానికి తగినట్టుగా 1 స్పూన్ ఉప్పు కారం. తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఇది మొత్తం ఒకసారి మొత్తానికి కలిపేసి ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుంటామంటే చూసుకోండి, లేకపోయినా అందాక మనకు 1 స్పూన్ ఉప్పు దీనికి సరిపోతుంది. దీంట్లో ఇంకా ఫలానా అదేదో వేయచ్చా అంటే మీకు అలవాటు ఉండి ఆసక్తి ఉంటే చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడటం, బాగుందంటే మళ్ళీ వేయటం. క్యాబేజ్ చూడంత జ్యూసీగా ఉంది. అవునండి, కొంచెం మైదా ఏమైనా వేయాల్సి వస్తుందేమో చూడండి అమ్మగారు. 1 స్పూన్ వేసుకుంటాం. మామూలుగా అయితే అసలు క్యాబేజ్ డ్రైగా ఉంటే కాస్త నీళ్ళు పోసుకోవాల్సి వస్తాం. మంచి జ్యూసీగా ఉంది. రమ్మగారు, నూనె పెట్టాను, నూనె కాగనివ్వు, అప్పుడు వేయించేసుకుందాం. అలానే. ఒకవేళ ఇది పిండి పలచగా ఉంది అనిపిస్తే, అంటే క్యాబేజ్ బాగా జ్యూసీగా ఉంది, అవునవును, మరి కాస్త మైదా పిండి వేసుకోవాలి. ఓకే. దీంట్లో కొలత ఏంటంటే అంత విశేషంగా ఏమి ఉండదు. కరెక్ట్ గా మనకి బైండింగ్ బాగా రావాలి, ముద్ద చక్కగా గుండ్రంగా ముద్ద వచ్చేసి వేగటానికి అన్నమాట. అంతే. మరి కాస్త కార్న్ ఫ్లోర్, మరి కాస్త మైదా వేసుకుంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి. అంతే. ఇలా వేసేసుకోవటమే, వేయటం, వేగనివ్వటమే. ఇదేంటంటే అకేషనల్ గా కదపాలి, రయ్యమని కదపకుండా ఉండాలి. ఒక క్షణం కాస్త దాన్ని సెట్లు అవనిస్తే అప్పుడు అతుక్కోకుండా వచ్చేస్తుంది. 1-2 పడతాయి కదా, కొంచెం ప్లేస్. నాకు ఇది కాస్త దూరం అయ్యి నేను చేతులు దూరంగా పెడుతున్నాను. సరే, ఇటు కూడా ఇంకొకటి వేయచ్చు రమ్మగారు. మీరు వేసిన కొద్ది అన్ని ఒక దగ్గర మధ్యలోకి గ్యాప్ వస్తుంది. కొంచెం పొగ తగ్గాక, ఈ నురుగు తగ్గినాక వేసుకుంటే కదిపితే సరిపోతుంది. అవునవును, మనం మంచి ఇది వేసాం కదా, క్యారెట్ వేసాం కదా, అవును, అని చేతి కొంచెం కలర్ఫుల్ గా వస్తాయి. స్మెల్ బాగా వస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ ఇందాక అనుకున్నట్టు పిల్లలకి బాగుంటుంది. అదే అంటే సాస్లు అవి లేకపోయినా కూడా మనం ఈ పదార్థాన్ని ఇలా చేసేసుకుని తినేసేయచ్చు. రమ్మగారు, ఇది పాత వంట కొత్త వంట? అబ్బే, యాక్చువల్లీ ఇది చైనీస్ వంటకం. మనది కాదు. మనం కంది ఉండలు, శనగపప్పు వాళ్ళు అవి చేసుకుంటామా, ఇందులో కూరలు వాడుతున్నాము. అంతే కదా. మనకి ఎప్పుడు వచ్చిందంట ఈ కల్చర్? ఏమో ఒక 25-30 సంవత్సరాలు వచ్చిందా. నాకు చిన్నప్పుడు తెలుసు, తెలియదు కదా. కానీ నాకు ఇప్పుడు చైనీస్ వాసనలు చాలా ఇష్టం, నాకు ఎక్కువ నచ్చుతుంది. నూడిల్స్ అలాంటివా? నూడిల్స్ కాదు, మంచూరియా. నూడిల్స్ నచ్చదు నాకు. ఓకే, ఇవి చేసుకుని తినడము ఇష్టము, ఎక్కడైనా అవకాశం దొరికితే తినడమే. ఇది ఇష్టం, నాకు నచ్చుతుంది వాసన. పిల్లలు బాగా లైక్ చేస్తారు. కనుక ఒకసారి ఎవరికైనా వేటికి అవి విడివిడిగా వచ్చేస్తున్నాయి చూడండి, ఎవరికి వాళ్ళు విడిపోయారు. బాల్స్ వేయించి తీసేసుకున్నాక అప్పుడు మనం మంచూరియన్ సాస్ తయారు చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, తీసేసాం అన్ని బాల్స్. నాకు మీరు కలిపేటప్పుడు పిండి లూజ్ అవుతుంది అన్న అనుమానం వచ్చిందండి.
కానీ బాగా సెట్ అయింది కదా. మైదా అండ్ అది వేసాం కదా కార్న్ ఫ్లోర్. దీనికి ఏంటంటే మనం కొంచెం మంచూరియన్ సాస్ చేసుకోవటం, దాన్ని కలుపుకోవటం. ఓకే, దీన్ని పక్కన పెడదాం, సాస్ చేయటం చూద్దాం. పాన్ పెట్టుకుందాం జయ. ఒక స్పూన్ నూనె వేసుకుందాం జయ. ఈ వేడి నూనె వేసేస్తాను. ఓకే అండి. ఇది సాస్ చేసుకోవటానికి మనం ఏంటంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే. నాకైతే నూనె బాగుంటుంది. ఓకే ఓకే, ఏంట్లో అంటే ముందు వెల్లుల్లిపాయలు, సన్నగా ఉన్న వెల్లుల్లిపాయల్ని వేయిద్దాం. ఇవి ఇంకా సన్నగా కూడా తరుకోవచ్చు, కంటికి కనపడకుండా. షెఫ్ నైఫ్ ఒకటి ఉంటుంది, ఆ నైఫ్ కొడితే బాగా వస్తుంది. వెల్లుల్లి వేగినాక స్ప్రింగ్ ఆనియన్ అడుగు భాగాలు కట్ చేసి పెట్టాను చూసి తెల్లగా ఉన్నాయి. వెల్లుల్లి వేగింది, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఇవి కొంచెం వేపుకోవాలి అంతే మనం. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెమే, 1 స్పూన్నర 2 స్పూన్లు అంతే. ఓకే, ఇందులో సాస్ వేస్తాం కాబట్టి మిర్చి ఏం కారంగా తెలియదు మనకి. ఓకే, కొద్దిగా వేగనివ్వండి, వీటి పచ్చి పోయాక అప్పుడు ఉప్పు అన్ని వేసేసుకుందాం. ఓకే, మంచి వాసన వస్తుంది. అవునండి. ఈ పార్ట్ వద్దనుకుంటే చక్కగా ఈ ఉండలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి. వీటిని ఆపళంగా తినేయడానికి సాస్లో ముంచుకొని తినేస్తారు పిల్లలు. ఏమి ఇమ్మంటారు? స్ప్రింగ్ ఇది ఇవ్వమన్నా, ఆనియన్ గ్రీన్ పీస్ చివరికి అది. ఈ సాస్కి సరిపడానే సాల్ట్, ఉప్పు, మిరియాల పొడి, తర్వాత ఇవి 2 ఒకసారి ముక్కలన్నీ కలిసిపోయాక అప్పుడు సాసులు వేసేస్తాం. ఇది వేయగాలి. మిరియాల పొడి వేసేసరికల్లా మంచి ఘాటు వస్తుంది. సాసులు ఇచ్చేసి ఒక్కొక్కటి. ఏది ముందు సోయా సాసు. మనం చేసిన ఈ పదార్థాలకి ఇంచుమించుగా ఒక 2 చిన్న స్పూన్లు సరిపోతుంది. తర్వాత చిల్లీ సాసు, వెనిగర్ కొంచెం అంటే తక్కువ వేసుకోండి, మీకు ఈ వాసన నచ్చకపోతే. వైట్ వెనిగర్ దొరుకుతుంది, అది వేసుకోవటమే. కొద్దిగా నీళ్ళు వేద్దాం చెయ్య, చాలా కొంచెం, ఏం లేదు, ఈ సాస్ కొంచెం లూజ్ కావటానికి. ఓకే ఓకే, ఇది మంచిగా వాసన వస్తుంది. అయిపోయింది. ఈ సాస్లో ఆ బాల్స్ వేసుకుందాం. ఇవి వేయలేదండి, అవి చివరికి వేసుకుందాం, డ్రెస్సింగ్ కోసమే. ఓకే, ఒకవేళ ఇందులోకి ఎక్కువ కావాలి సాస్ అంటే మనం సాసులు అన్ని పదార్థాలు కొంచెం పెంచుకోవాలి, లేకపోతే ఇలా సరిపోతుంది. కొంచెం లూజ్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కర్రీ లాగా కావాలి లూజ్ మంచూరియా అనేసరికల్లా అది బాగా సాసులు ఎక్కువ, నీళ్లు మరి కాస్త నీళ్ళు పోసుకోవాలి. ఇదేంటంటే డ్రై మంచూరియా అని, జస్ట్ ఈ వాసన దానికి పడుతుంది అంతే. అందరూ జనరల్గా మనం బయట అజినోమోటో అని చెప్పేసి సాల్ట్ ఏదో వేస్తాడండి టేస్ట్ కోసం, అది మంచిది కాదని నేను విన్నా, మీరేమంటారు? అంటే అది మిత్తేనని ఈ మధ్య చదివాను, కానీ అజినోమోటో మనం జనరల్గా వాడం. అదేంటంటే మనం వేసిన స్పైస్ తాలూకు టేస్ట్ బయటికి రావడం కోసం వాడతాం. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అవన్నీ ఎందుకు వాడతాం? ఇంచుమించు ఈ పదార్థాలన్నీ మనం హెల్తీ థింగ్స్ తెలుసుకున్నాము. నూనె మంచిది, మంచి నూనె వాడుకున్నాము, వస్తువులన్నీ మనమే చూస్ చేసుకుంటున్నాము. ఇక సోయా సాస్ అవి ఎలాగో కొనాల్సి వస్తాం. అజినోమోటో లాంటి దాన్ని ఎత్తేస్తే సరిపోతుంది. ఇదిగో మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేసింది కదా, చక్కగా వచ్చిందండి, చక్కగా. స్ప్రింగ్ ఆనియన్ని పైన అందం కోసం అన్నమాట ఇది. అయితే తినేస్తారు వీటిని కూడా. రెడీ టు సర్వ్. ఇది మనం ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఓకే, చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి ఇవి. 200-225 అట్లా ఉంటుంది జయ ప్రైజ్. ఉంటుందండి. సో మనం ఎంత ప్రైస్ లో చేసుకుని ఉంటాం దీన్ని. కాకపోతే సగానికి సగం కదా రమ్మగారు. సగానికి సగం కాదు, పావు రేట్లోనే మన పని అయిపోతుంది. కాకపోతే ఇందులో ఏంటంటే టైం చేయటం తెలిసి ఉండాలి కదా. అందుకే కదా మనం మామ్స్ కిచెన్ పెట్టాం, తెలియని వాళ్ళందరూ నేర్చుకొని ఇంట్లోనే చేసుకోండి అని. ఓకే, దీని పక్కన కాస్త క్యారెట్, కొంచెం క్యాబేజీ. సో క్యారెట్, క్యాబేజీ అండ్ ఆనియన్ రెడీ. మీ వెజ్ మంచూరియన్ అంటే క్యాబేజ్ మంచూరియన్ అనుకోండి దీన్ని. ఓకే, క్యాబేజ్ అండ్ క్యారెట్ కూడా 2 సమానంగానే వేసాం కదా. సమానంగా వేయలేదు, క్యాబేజ్ ఎక్కువ క్యారెట్ తక్కువనా?
థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. అయితే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, మనం చూసుకోవాలంతే. క్యాబేజ్ మెయిన్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది వస్తువు. దీంట్లో నువ్వు క్యాప్సికమ్ కలుపుకోవచ్చు, కాలీఫ్లవర్ కలుపుకోవచ్చు. ఓకే, చూసుకుని చేసుకోవటమే. సూపర్ అమ్మ గారు. కానీ చాలా ఫాస్ట్గా చేసేసరే, తొందరగానే అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కిందకి పిల్లలు చాలా ఇష్టంగా, అందులో ఇలాంటి ఐటమ్స్ అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, వాసన బాగుంటుంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ రమ్మ గారు. థ్యాంక్ యూ జయ. సో మీరంతా కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చూడండి, అది ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే పాత కొత్త రుచుల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.